నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసం నుండి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 10th ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాష్ట్ర మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకునే అంబేద్కర్ ను స్ఫూర్తిగా తెలుసుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి డోలా. శ్రీ సాయి కేబుల్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు బ్రాంచ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. వివక్షతకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వార్తలు ప్రసారం చేయడానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించిన డాక్టర్ సీతారామయ్య. ఇక వివరాలకు వెళితే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉద్బోధించారు. తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసం నుండి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 10th ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులతో మంత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు బాగా రాయాలని కోరారు. విద్యతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యం అవుతుందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని కోరారు. వసతి గృహాల్లోని స్పెషల్ ఆఫీసర్లు, వార్డెన్లు విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. రేపు ఎన్ని మాస్టర్స్ కలిపి నువ్వు సీనియర్ కదా? జూనియర్ ఇంటర్. వెరీ గుడ్ అమ్మా. 500+ చేస్తున్నావు. ముందుగానే కంగ్రాచులేట్ చేస్తున్నాను. మాటలు పెట్టుకోవాలి. స్టేట్లో మంచి ర్యాంక్ రావాలి. తప్పకుండా కలుద్దాం. మీ హాస్టల్ కూడా వస్తాను. రేపు కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత మీ అందరూ ఒకే ప్రెమిసెస్లో ఉంటారమ్మా. ఇప్పుడు మీరు రెంట్ బిల్డింగ్ అది ఉంటుంది. అది మీకు రేపు వచ్చే సంవత్సరం మీ బిల్డింగ్ సక్కుబాయం డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి జేడీసీఎం బిల్డింగ్లో పెడుతున్నాను. ఆ తర్వాత ఆ డిగ్రీ కాలేజీలో 3 అంతస్తుల బిల్డింగ్ అన్ని సౌకర్యాలతో మీకు లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉండేటువంటి దానిలో మీకు అవకాశం కలిపి పెడుతున్నామమ్మా. నీకేం కావాలి? ఏం కావాలి? అంబేద్కర్ స్టడీ సర్కిల్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రాష్ట్రంలో 3 ఉన్నాయమ్మా. ఆ 3 స్టడీ సర్కిల్లో మనము వాళ్ళకి రేపు సివిల్స్కి అదేవిధంగా వీటికి స్టడీ మనకి గ్రూప్స్కి ఇస్తున్నామమ్మా. దానికి సపరేట్గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మన దగ్గర కలెక్ట్ చేసిన పోలా భాస్కర్ స్పెషల్గా డైరెక్టర్గా అపాయింట్ చేస్తున్నాను ఈ మంత్లో. శ్రీ సాయి కేబుల్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సంస్థ ప్రతినిధులు రవ్వవరపు బ్రహ్మయ్య, మాదినేని రామాంజనేయులు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య డాక్టర్ సీతారామయ్యకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సంస్థలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు బ్రహ్మయ్య, రామాంజనేయులు, సంస్థ శ్రేయోభిలాషులు వేణు, నాగరాజు, ప్రసాద్తో పాటు పలువురు ఆపరేటర్లు శాలువతో సత్కరించారు. అక్కడి అన్ని విభాగాలను డాక్టర్ సీతారామయ్య పరిశీలించారు. లోకల్ కేబుల్లో వచ్చే వార్తలు వివక్షతకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యయుతంగా వార్తలు ప్రసారం చేయాలనే ఉద్దేశంతో నగరంలోని 2 కేబుల్ నెట్వర్క్లు డి న్యూస్ వార్తలు ప్రసారం చేయనున్నట్లు ఒంగోలు బ్రాంచ్ ఎండీ డాక్టర్ సీతారామయ్య తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఇబ్బంది లేకుండా వినియోగదారులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తామని డాక్టర్ సీతారామయ్య వెల్లడించారు. సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయాైరారోగ్య స్మదాష్టమరేకారే సముద్ర పుష్పాక్షర పూజా యద్భవతం యశ్చ భవ్యో ఉతామృతత్వ సంధివే త్రిపాదోర్ధవదయత్ పురుషః పాదోయభి తస్మాత్ విరాడజాయత విరాజో అది పురుషః సజాతో నంబరశంబస తం యజ్ఞం వరద ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన ముఖాదింద్రస్య అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా
ब्रह्मासि त्वमेव प्रत्यक्ष दिव्यनीराजनं समर्पयामि नीराजनं देवताभ्यो नमो नमः पादारविन्दयो वेदोक्त ॐ यो वेदानां ब्रह्मणो वेदामृतेनामृतां परे तस्मै ब्रह्मज ब्रह्म सरि सरिवा सरिमद्गिरिमद्निल सरि सरिवा दूताय क्षद्धूता दूताय क्षद्धूताय क्षदयक्षन्नो हरे धनं धान्यं वसुपुत्रलाभं सदसमराजाय नमः तस्मै वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वसन्ते तस्याय सर्वस्तोमोदिरात्रवत्तममहद्भवतीं सर्वस्याप्ते కొంచెం ఏమన్నా హలో ఒక్కసారి చూడు ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు అందరూ వస్తున్నారా అందులో మీరు కూడా ఉండండి. సక్సెస్ఫుల్గా ఇది ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ యాజమాన్యానికి ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు నుంచి మార్చి 1 నుంచి కూడా శ్రీ సత్య కేబుల్ అనేది జస్ట్ నేమ్ మారుతుంది, కేబుల్ నెట్వర్క్ మాత్రం సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది. శ్రీ సత్య అనే లోకల్ ఛానల్స్ డి న్యూస్గా, డి కేబుల్గా, అట్లనే డి మ్యూజిక్, అట్లనే డి మూవీస్, అట్లనే డి సాంగ్స్. సో అట్లా లోకల్ ఛానల్స్ త్రూఅవుట్ ద టౌన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కేబుల్ 2 కేబుల్ నెట్వర్క్స్ ఉంది. 2 కేబుల్ నెట్వర్క్స్లోనూ లోకల్ ఛానల్స్ ఒకటే ఉంటాయి, అది డి అనే నామకరణంతో. సో డి అంటే మేము పెట్టింది ముందు డెమోక్రసీ, అలానే ఆ డి అనే దానికి అర్థం వచ్చేట్టుగా డెమోక్రసీ, అట్లానే ఇంకా మిగతా ఈ కూడా కలుపుకొని పెట్టడం జరిగింది ఆ పేరు. సో ఆ డిగ్నిటీ, డెమోక్రసీ ఆ లెవెల్లో చూసుకొని పెట్టడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో మేము డి ఛానల్ పెట్టి అందరూ లోకల్గా ఏం జరుగుతోంది అనేది ఒకే న్యూస్ ఛానల్ ఉంటే కరెక్ట్ న్యూస్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇట్లా ఆలోచించి చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ కనెక్షన్స్ చూసుకొని అట్లానే యాజమాన్యాన్ని అడిగి వాళ్ళు కనెక్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లానే లోకల్ ఆపరేటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోకల్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి కన్జ్యూమర్కి అవైలబిలిటీగా ఉండేట్టుగా చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాం. అట్లానే ఇక్కడ లోకల్గా కూడా మాకు ఎటువంటి పార్షియాలిటీ లేకుండా, దేనికి ఏ పార్షియాలిటీ లేకుండా న్యూస్ అనేవి పర్ఫెక్ట్గా చూపించాలన్న ఉద్దేశం ఈ డి ఛానల్కి. అట్లానే ఈ డి న్యూస్కి కానీ ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే మా మా కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తున్న మిగతా వాళ్ళందరికీ కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ నాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాను.
శాఖాపరమైన సమీక్షలకు అధికారులు జూమ్ కాన్ఫరెన్స్ ఉపయోగిస్తారు. అయితే ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా రాష్ట్రంలోనే తొలిసారిగా 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ ద్వారా పరీక్షలకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులతో పరీక్ష రాస్తున్న ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న తీరు గురించి జిల్లా కలెక్టర్ స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇన్ వన్ గైడ్ల ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎవరు ఒత్తిడికి గురి కాకుండా అనుకున్న స్కోర్ సాధించేందుకు కృషి చేయాలని తమీం అన్సరియా ఉద్బోధించారు. జూమ్ కాన్ఫరెన్స్ లో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజుల, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి, డి అని కేటగరైజ్ చేసి వారికి స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అందరు పిల్లలు కూడా ఎస్పెషల్లీ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కు ఆల్ ఇన్ వన్ బుక్ ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా మీరు ఏమైతే ఇప్పటిదాకా చదివి ఉన్నారో చాలా హ్యాపీగా ఫ్రీ మైండ్ తో ఆల్రెడీ చదివి ఉన్నది రీకాల్ చేసి ఉండండి. టాపిక్ వైజ్ ఈ టాపిక్ వన్సే క్వశ్చన్ వస్తే మనం ఎలా రాయాలన్నది రీకాల్ చేసి ఉండండి. సో యూ ఆల్ వుడ్ బి రైటింగ్ యువర్ ఎగ్జామ్ ప్రాపర్లీ. నాకు ఆ నమ్మకం ఉంది, మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ తో మీరు అందరూ కూడా 100% ఫస్ట్ ఎగ్జామ్ కు అపియర్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. టంగుటూరులో సైడ్ కాలువలు, డ్రైన్లలో మంత్రి పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరికీ సామాజిక బాధ్యత అని స్వామి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పైపు ఎల్ షేప్ లో చిన్న ఉంటాయి కదా, అది పెట్టేసి ఇక్కడ జాలి వేస్తాం ఒక రంగులో దించి ఆ నీళ్లు పడి దీనిలోకి వెళ్ళిపోతాయి. ఇది లేకుండా అయిపోతుంది. ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎండోస్కోపిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్పెషల్ ఫెసిలిటీస్తో కూడిన శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఈ హాస్పిటల్లో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని గొట్టిపాటి లక్ష్మి ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ మానవుని శరీరంలో చెవి, ముక్కు, గొంతు చాలా ముఖ్యమైన భాగాలని వీటికి సంబంధించి ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస ఈఎన్టీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఒంగోలు నగర జనాభా పెరుగుతున్నందున కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయని అందులో శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ఉండడం పట్ల అభినందించారు. శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ అధినేత నారపశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యాధునికమైన ఎండోస్కోపీ పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒంగోలుతో పాటు జిల్లాకు చెందిన ప్రజలు తమ హాస్పిటల్ ద్వారా అందించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధ్రువంతే రాజావర్ణో పురుష సేవేంద్రియ ఆయుష్లాభం శత సంవత్సరం యస్తే మన్యో విదద్వజ్రసాయక
ముందు గుడికి కట్టాలు ఇక్కడ సంకేతపడాలని చెప్పి మనసా వాచా కర్మణ ఇవాళ ఒంగోలు పట్టణంలో ఉన్న 60 ఫీట్ రోడ్లో శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు నారపశెట్టి శ్రీనివాస్ గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే వాళ్ళు ఇవాళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా అభినందనలు. ఈఎన్టీ విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్, అట్లాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసి హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించని వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే మీరు మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 60 అడుగుల రోడ్డు ఒంగోలులో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డు పక్కన అమృత హాస్పిటల్ పక్క శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ని మరి గౌరవనీయులు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారిని దర్శించారు టీడీపీ వారి చేతుల మీదుగాను. అలాగే నన్ను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మొదటగా శ్రీనివాస్ గారికి దంపతులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదట ఇక్కడ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొదటి నుండి చాలా పర్యాయాలు చెప్పడం జరిగిందండి. ఒంగోలు నగరము రోజు రోజుకి పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, జనాభాకు అవసరమైనటువంటి వసతులు కూడా ఒంగోలుకు వస్తున్నాయి. అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా అవుతున్నాయి. అయితే అందరికీ కూడా అవసరమైంది ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతు అనేది ప్రతి ఒక్కళ్ళ అవయవాల్లో ముఖ్యమైన పార్ట్స్ అవి. దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనము చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి దానికి మరి మెరుగైన సేవలు, అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడము, అలాగే అందరికీ అందుబాటులో అంటే పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా, అలాగే దీనికి ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ కూడా దీని యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని మన ఆరోగ్యానికి మరి ఈ హాస్పిటల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మరి శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తున్నాను. 60 అడుగుల రోడ్లో గల శ్రీనివాస చెవి ముక్కు గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మేయర్ సుజాత గారికి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఒంగోలు మరియు మన ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు, చెవి ముక్కు గొంతు విభాగం నందు అత్యాధునిక ఎండోస్కోపీ పరికరములతో పేదలకు ఉచితంగా అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక వ్యాపారం అభివృద్ధి కావాలి అంటే ఎక్కువ వ్యాపారం జరగాలి. అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావాలి అనే అర్థంలో కాకుండా జరుగుతున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటిది నాణ్యమైనటువంటి చికిత్స ద్వారా అదంతా కూడా క్లియర్ అయిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనేది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణంలో ఒకటి అంటే నాకున్నటువంటి వీటితో పాటు ఒక దశలో నా గొంతు మోగపోయింది. లోపల ఏమంటారు వోకల్ కార్డు ఇష్యూ అయింది. దానికి నాడ్యూల్స్ ఏర్పడిపోయినాయి. అంటే ఎక్కువగా స్పీకింగ్లో ఉండేటువంటి వాళ్ళకి, లెక్చరర్స్కి, సింగర్స్కి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక డిసీజ్ అది. నాకు కూడా వచ్చేసి పోయినప్పుడు నేను మాట కంప్లీట్గా పడిపోయి ఇలా మాట్లాడాలి అంటే పొట్టలో నుంచి గట్టిగా శ్వాస తీసుకొని మాట్లాడితే తప్ప రాని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నాకు స్నేహితుడిగాను లేకపోతే మా పిల్లవాడుగాను భావించేటువంటి మా శ్రీనివాస్ ఉన్నాడు కాబట్టి నేను ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి రండి చూద్దామని. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుకున్నటువంటి యంత్రాలతోటే, ఆ పరికరాలతోటే చూసి ఇంకా క్లారిటీ రాలేదు, మీరు పలానా చోటకు పోయి చూపించుకోండి అని చెప్పడం ద్వారా దాన్ని చూసి చేయిస్తే మళ్ళీ తిరిగి ఆ కంచుకంఠం తిరిగి రావడం జరిగింది. ఆ దశలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా
మెగా సౌత్ జోన్ 2025 క్రికెట్ లీగ్ పోటీలకు ఒంగోలు పట్టణంలోని శర్మ కళాశాల మైదానం వేదికగా అయింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ పోటీలను వంగవీటి సంతన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కొంతసేపు క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వంగవీటి సంతన్ మాట్లాడుతూ మెగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో సౌత్ జోన్ క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఇటువంటి పోటీలను భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని ఆయన సూచించారు. ఒంగోలు వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మెగా అభిమానులు క్రీడలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. నిర్వాహకులు ఇందుర్తి ప్రసాద్ మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమైన ఈ క్రికెట్ పోటీలు 8వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. మొత్తం 16 టీంలు టోర్నీలో పాల్గొంటాయని పేర్కొన్నారు. మొదటి బహుమతి 4 లక్షల రూపాయలు, రెండవ బహుమతి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, దండు శ్రీనివాసరావు, మెగా అభిమానులు పిచ్చయ్య, మల్లి, అశోక్, కుప్ప, ఉదయ్, ఈ మెగా సౌత్ జోన్ 2020 క్రికెట్ ప్రీమియర్ లీగు గత 15 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నా ఈ గత 4 ఏళ్ల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మెగా సౌత్ జోన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ మొత్తం కూడా ఇక్కడ జరపడం చాలా ఆనందదాయకం. ఈ టీంకి మొత్తానికి కూడా దుంబు అండ్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా సహకరించి ఘనశ్యామన్న సహకారంతో ముఖ్యంగా బాలినేని వాసన్న అన్ని రకాల ప్రోత్సాహంతో తర్వాత స్థానిక ఎంపీ గారు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహకారం ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా నా కృతజ్ఞాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా ఎంతో ఇదిగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి నా వంతు కూడా నేను ఏం చేయాలనేది నేను తప్పకుండా సహకరిస్తాను. వంగవీటి సంతన్ కుమార్ గారు దీనికి అతిథిగా రావటం, దానికి సంబంధించి యువకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ ఎప్పటి నుంచో చాలా రోజుల తర్వాత ఒంగోలు రావటం లేదు. చాలామందికి ఆయన కమ్యూనికేషన్ కూడా తెలియదు. అట్లానే ఇటీవల అధ్యక్షులైన శ్రీనివాస్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ వారు కూడా క్రీడల్ని ప్రోత్సహించడం మా డుంబు మిత్ర బృందం అందరూ చెప్తున్నారు, చాలా ప్రోత్సహిస్తున్నారని. ఎన్నో విధాలుగా అందరికి ఒకటే మాట, ఇట్లా చేసే యువకుల్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి కానీ సేవా స్ఫూర్తి కానీ ప్రతి ఒక్క యువకుల్లో నిలపాలనే ఆదర్శంతో నడుపుతున్న ఆ టీము డుంబు అండ్ టీంకి ప్రతి ఒక్క ఎవరైనా సరే ఒంగోలులో ప్రోత్సాహకులు అందరూ ఉండాలా, అందరం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతనన్న విజయవాడ నుంచి మెగా ఆర్గనైజర్స్ని దీవించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకి. అలాగే విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి, మా అన్న ఘనశ్యాం గారికి, మన దండు శ్రీనివాస్ అందరికీ నా శుభాభినందనలు. ఈ యొక్క ఆర్గనైజింగ్ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాము. కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం తన ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తన వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని, చిరంజీవి అమ్మాళ్ళు ఎప్పుడు తను వెంటుంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం 8 రోజులు జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 4 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలుగా మేము ఆర్గనైజర్ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ ఇంత దిగ్విజయం జరగడానికి నా స్నేహితులు పిచ్చి కానీ, మల్లన్న కానీ, నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజు ఫైనల్స్ కూడా మీరు అందరూ వచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా, మా రంగ ఆశయ సాధకులైనటువంటి సంతనన్నని మళ్ళీ ఫైనల్స్ కూడా వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమనగా మిక్కిలిగా వేడుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ అమలక లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ అమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకుల ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎన్నికల అధికారి చిల్లర వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఈ మేరకు క్లబ్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆయన తెలియజేశారు. మార్చి 9వ తేదీన జరిగే క్లబ్ ఎన్నికల్లో 11 మంది కమిటీ సభ్యులను ఓటర్లు ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 970 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటింగ్ జరిగే రోజున
అభ్యర్థులు తప్పనిసరిగా క్లబ్ జారీ చేసిన గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. క్లబ్ ఓటర్లను మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుందని అన్నారు. 2 ప్యానెల్కు సంబంధించిన సభ్యులు పోటీలో నిలబడతారని, 1 మహాత్మా గాంధీ ప్యానెల్, 2వది ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్యానెల్ అని తెలిపారు. పోలింగ్ 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. 3 గంటల తర్వాత వచ్చిన ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించమని తెలియజేశారు. 3 గంటలకి పోలింగ్ పూర్తయిన తర్వాత భోజనం విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టడంతో పాటు అదే రోజున గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. సభ్యులందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మా క్లబ్ తరఫున 11 మంది కమిటీని ఎన్నుకోవాలి. అందులో అధ్యక్ష పదవి అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా 6 ఎన్నుకోవాలి. అంటే మొత్తం 11 మంది సభ్యులు ఎన్నుకోవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికలకు వచ్చేటప్పుడు, పోలింగ్ వచ్చేటప్పుడు మీరు ఏదో ఒక గుర్తింపు ఐడి కార్డు తీసుకొని రావాలి. క్లబ్ వారు ఐడి కార్డులు ఇచ్చారు కానీ అందరి దగ్గర లేవు. లేనివారు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని రండి. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించాలి. లేని పక్షంలో ఓటు నిరాకరించబడే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వెనక్కిపోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని రండి. 1. 2వది ప్రశాంతంగా పోలింగ్లో పాల్గొనండి. ఓటింగ్ వచ్చేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు, బయట కూర్చొని రాస్తారు. క్లబ్ బయటనే టెంట్ వేసి కూర్చోబెడతాం. అక్కడ మీకు ఓటర్స్ లిస్టులో ఉన్న మీ నంబర్ని స్లిప్ తీసుకొని రండి. పోలింగ్ బూత్లో వెరిఫై చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలి. తర్వాత మెంబర్స్ కాని వాళ్ళని, ఓటర్స్ కాని వాళ్ళని ఎవరిని కూడా క్లబ్ ఆవరణలోకి అనుమతించబడదు. 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం క్లబ్ ఆవరణలోనే. 1 షటిల్ కోర్టులో, 2వది క్యారమ్స్ హాల్లో. సో 2 భాగాలుగా చేసి పెడుతున్నాం. టోటల్ ఓటర్స్ 970 మంది. ఇందులో సీరియల్ నెంబర్ 1 నుంచి 493 వరకు పోలింగ్ స్టేషన్ 1 అంటే షటిల్ కోర్టులో పోలింగ్ జరుగుతుంది. 494 నుంచి 737 వరకు ప్లస్ లైఫ్ మెంబర్స్ 236 రెండవ దాంట్లో జరుగుతుంది. దయచేసి దీనికి గుర్తుపెట్టుకోండి. మేము ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాము. ఎక్కడ ఏమిటనేది బోర్డులు కడతాం. అక్కడ నెంబర్ 1, నెంబర్ 2. తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ 3 నుంచి 4 ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా పెడతాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇబ్బందికరమైంది ఏంటంటే మీకు కానీ ఓటు చేసే వాళ్ళకి కానీ మాకు కానీ బ్యాలెట్ పేపర్లు 6 ఇస్తాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్కి ఒక బ్యాలెట్ పేపర్, వైస్ ప్రెసిడెంట్కి ఒక బ్యాలెట్ పేపర్, సెక్రటరీకి ఒక బ్యాలెట్ పేపర్, జాయింట్ సెక్రటరీకి ఒక బ్యాలెట్ పేపర్, ట్రెజర్కి ఒక బ్యాలెట్ పేపర్, ఈసీ మెంబర్స్ అందరికి కలిపి ఒక బ్యాలెట్ పేపర్. అంటే మొత్తం 6 బ్యాలెట్ పేపర్లు ఇస్తాం. ఈ 6 బ్యాలెట్ పేపర్ల మీద కూడా మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది. ప్రెసిడెంట్కు 1, వైస్ ప్రెసిడెంట్ 1, సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 1, ట్రెజరర్ 1 చొప్పున ఎన్నుకోవాలి. ఈసీ మెంబర్స్కి సంబంధించి మొత్తం 12 మంది పోటీలో ఉన్నారు. ఈ 12 మందిలో 6 మాత్రమే మీరు ఎన్నుకోవాలి. దయచేసి దీన్ని బాగా గమనంలో పెట్టుకోవాలి. ఆంధ్రకేసరి ప్యానెల్ ఒకటి ఉంది, గాంధీ మహాత్మా ప్యానెల్ని 2 ప్యానెల్గా 2 పథకంలో 22 మంది పోటీ చేస్తున్నారు. 7 ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ప్యానెల్స్ తరఫున ఒక్కో పోలింగ్ స్టేషన్కి ఒక ఏజెంట్ చొప్పున 2 అనుమతిస్తాము. ఈ పోలింగ్ పాసులు, ఏజెంట్ పాసులు కూడా 7వ తేదీన మేము జారీ చేస్తాం. ఎలక్షన్ ఆఫీసర్ జారీ చేస్తాడు. ఆ రోజు పాసులు తీసుకోవాలి. పాసులు తీసుకోకపోతే ఆ రోజు ఎవరిని కూడా అనుమతించాం. పాసులు 7వ తేదీ లోపల ఉదయం సాయంత్రం లోపల వచ్చి కలిసి మేనేజర్ గారి దగ్గర ఎలక్షన్ ఆఫీసర్ గారి పొందవచ్చు. పాస్ ఖచ్చితంగా ఉండాలి. పోటీ చేసే అభ్యర్థులందరూ వచ్చి లోపలికి వచ్చి క్యూలో నిలబడడానికి ఓటు అడగకూడదు. అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఓటింగ్ నార్మల్గా జరిగిపోతుంది. జనరల్ ఎలక్షన్ లాగానే అందరూ బయట ఉండాల్సిందే. బయట ఉండి ప్రచారం చేసుకోండి, ఓటర్స్ని నచ్చ చెప్పుకోండి. ఏవైనా మీ పాటలు మీరు పడాలి తప్ప లోకల్కి వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. ఓన్లీ ఓటర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ అన్ని షామ్యాలు వేసి నీడ వగైరా ఏర్పాటు చేస్తున్నాము. లోపల పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది లేకుండా ఎండాకాలం కాబట్టి ఏసీ బ్లోయర్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం, చల్లగా ఉండడానికి వీలుగా అని కూడా అన్ని వసతులు పెడుతున్నాము. ఒక మంచినీటి వసతి మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాఫీలు, టీలు వగైరా సప్లైలు అంటూ ఏమి ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి. ఓటు వేసిన తర్వాత ప్రతి సభ్యుడు కూడా దయచేసి ఇళ్ళకి వెళ్ళండి. ఇక్కడే ఉంటే క్రౌడ్ అవుతుంది, అవకాశం లేదు. 900 నిలబడటానికి స్థలం ఉండదు కదా, అది మీరు అర్థం చేసుకోవాలి.
జ్యువెలరీ రంగంలో ప్రజల మన్నలను పొందుతున్న బిఎంఆర్ ఆభరణం 10వ వార్షికోత్సవం సందర్భంగా తమ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ఈ మేరకు కర్నూలు రోడ్లోని బిఎంఆర్ ఆభరణం నందు జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండి బొమ్మిశెట్టి రవికుమార్ మాట్లాడుతూ తమ సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖాతాదారులకు ప్రతి బంగారు ఆభరణాలు కొనుగోలుపై గ్రాముకు 400 రూపాయలు, ప్రతి ₹1,00,000 సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై, డైమండ్ రింగ్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 10,000 రూపాయలు తగ్గింపు ధరలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలియజేశారు. ఖాతాదారులు, పసిడి ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బిఎంఆర్ సంస్థలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. సిన్స్ 1957 నుంచి 4 తరాలుగా బిఎంఆర్ ఆభరణం జ్యువెలర్స్ బిఎంఆర్ గ్రూప్తో జరుగుతున్న ఆభరణం జ్యువెలరీ 10 సంవత్సరాలుగా వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా షోరూంలో ప్రతి గ్రాము బంగారం ధరకు 400 రూపాయలు తగ్గింపు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. మరియు సిల్వర్ జ్యువెలరీ 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ వస్తువుల మీద ప్రతి ₹1,00,000 కొనుగోలుకి ఒక డైమండ్ రింగు ఉచితంగా వేసి ఇవ్వడానికి ప్లాన్ చేశాము. ఇవన్నీ కూడా ఒంగోలు ప్రజలకి అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అయింది. అందరూ మా వ్యాపార సంస్థకి సహకరించాలని కోరుకుంటూ ఇట్లు బిఎంఆర్ ఆభరణం జ్యువెలరీ అధినేతగా బొమ్మిశెట్టి రవికుమార్. ఇన్నేళ్లుగా మేము చేస్తున్న బిజినెస్ గోల్డ్ బిజినెస్లో అండ్ న్యూ జనరేషన్కి కొత్తగా ప్రతి ఊరిలో ఇండియాలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో అందుబాటులోకి సిల్వర్ జ్యువెలరీని తీసుకొని వెళ్ళడానికి మేము ఈకామర్స్ వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తున్నాము. అది ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఊరిలో ప్రతి పల్లెటూరిలో ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో అది మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఆ వెబ్సైట్లో మీరు చూసుకొని సెలెక్షన్ చేసుకున్న ప్రతి సిల్వర్ జ్యువెలరీని మీకు అతి తక్కువ రోజుల్లో 1 వీక్ టు మ్యాక్సిమం 10 డేస్లో డెలివరీ ఇచ్చేస్తున్నాము. విత్ ఇన్సూర్డ్ మీకు కొరియర్ వస్తుంది అది. అండ్ ఇది అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్వర్ జ్యువెలరీ విత్ 92.5 స్టెర్లింగ్ సిల్వర్స్లో మీరు ఒకసారి హై క్వాలిటీ ఫినిషింగ్తో మీకు అందజేస్తున్నాము. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జారవాళ్ళ దగ్గర 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు నాకు 10వ వార్షికోత్సవం సందర్భంగా సారు వాళ్ళు బైక్ని గిఫ్ట్గా ఇచ్చారు. నేను మామూలుగా నా బాధ్యత ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ సారు వాళ్ళు నా పనితనాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. నేను ఈ గిఫ్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో నా మీద నమ్మకంతో, నా మీద అభిమానంతో నేను చేసే వర్క్ తీరుని బట్టి వాళ్ళు ఈరోజు నాకు బైక్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సడన్ సర్ప్రైజు. నాకు ఇంత నమ్మకాన్ని ఇంత ఇదిగా పెట్టుకున్నందుకు సార్ వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు. సార్ వాళ్ళు నమ్మకం మీద మనల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ సర్ప్రైజ్గా ఇచ్చారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.